సార్ మీరు అడిగిన క్వశ్చన్లన్నిటికీ నేను రోజు ఆలోచిస్తుంటా. ఈ ప్రొడ్యూసర్ ఒక్కడే డబ్బులు పెట్టేది, మిగతా 24 క్రాప్స్ ఇన్కమింగే తీసుకునేదే. ఆడియన్స్ కూడా 100 రూపీస్ నథింగ్. అంటే ఒక రకంగా వాళ్ళకి 1000 కోట్లు పెట్టి తీసినా 100 రూపాయలకి ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఈ ఓల్డ్ టైప్ ఆఫ్ సిస్టమ్ మారాలి సార్. నేను పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ సంస్థలు కానీ చెప్పేది ఏంటంటే, అసలు మనం ఒక బిర్యానీలో యాలక్కాయ అంత సైజు మూవీ ఇండస్ట్రీ మొత్తం, బట్ వాసన అయితే బిర్యానీ మొత్తం వస్తుంది, కాకపోతే సైజు చిన్నది. తిప్పి కొడితే 10,000 కోట్లు మార్కెట్ క్యాప్ లేదు మూవీ ఇండస్ట్రీది. అంతేనా కదా? అందుకనే మన సీఎం గారు కూడా చెప్పారు ఏమనంటే, బాలీవుడ్ని, కాలీవుడ్ని, ఇంకో వుడ్ని దాటి మనం ముందుకెళ్ళి ప్రపంచ స్థాయిలో నిలబడాలని చెప్పారు. వాళ్ళు ప్రోత్సహిస్తారు. వీ షుడ్ అప్రిషియేట్ ద గవర్నమెంట్. దానికి మనం ఏం చేయాలి? రెగ్యులర్ పందాలో మళ్ళీ వెళ్తే ఎట్లా? ప్రొడ్యూసర్ మీద ఒక్కడే భారం, వాడు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాడు? సినిమా ఆడిద్దో లేదో టెన్షను, అదైపోయాక ఇంకో సినిమా హార్ట్ అటాక్లు వచ్చి పోవటం, సొంత ఇల్లు అమ్ముకోవటం, ఎవరో ఎంటర్టైన్మెంట్ కోసం ఒక మనిషి ఎందుకు కష్టపడాలి? నేను అనేది ఏంటంటే, ప్రతి బిలియనీరు ఇన్ ద వరల్డ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయండి. ఇప్పుడు మార్గదర్శి ఉంది, నమ్మకం మీద జనం అందరూ పెట్టుబడులు పెట్టారు, సంస్థ గ్రో అయింది, వాళ్ళ డబ్బులు కూడా గ్రో అయినాయి. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంస్థలు టాప్ లెవెల్ ఉండేవాళ్ళు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయండి. ప్రజలనే ప్రొడ్యూసర్లుగా మార్చుకోండి. వాళ్ళు షేర్లు 1000 రూపాయలు 500 పెట్టుకుంటారు, వాళ్ళ డబ్బులు పెరుగుతూ ఉంటాయి, వాళ్ళకి టికెట్లు ఫ్రీగా ఇచ్చేసేయండి. థియేటర్లు కూడా ఖాళీగా ఉండవు. ఇంకా తర్వాత ఓటీటీలను బెండ్ చేయొచ్చు. అప్పుడు మీరు, నేను అనేది ఏంటంటే,